ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రిషి శశితో నేను మీ అమ్మని కాదు బిందునే మీ అమ్మ అని చెప్పానే అనుకో, మీ జీవితాలు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించుకోదామతా. ఈ సంధ్యతో సమస్య తీరిపోతుంది అనుకుంటే ఇప్పుడు ఆ సంధ్య పెద్ద సమస్య కూర్చుంది. అంత డబ్బెలా? ఏం చేయాలి? దాము, ఎందుకు టెన్షన్గా ఉన్నావు? పెద్ద చిక్కొచ్చి పడింది చంద్ర. ఏమైంది? సంధ్యకి అర్జెంటుగా 20 లక్షలు కావాలంట. ఇవ్వకపోతే నేను మీ అమ్మని కాను, సింధునే మీ అసలమ్మ అని పిల్లలకి చెప్పేస్తానని బెదిరిస్తోంది. అవకాశం దొరికింది, అందుకే తన అవసరం తీర్చుకోవాలని చూస్తుంది. సింధుని ఆపటానికి సంధ్యను తెచ్చి అడ్డంగా పెట్టావు. ఇప్పుడు సంధ్య పిల్లల దగ్గర మనం దాచిన నిజాన్ని అడ్డం పెట్టుకుని బెదిరిస్తుందన్నమాట. అవును చంద్ర, ఇప్పుడేం చేద్దాం? డబ్బు ఇవ్వకపోతే సంధ్య పిల్లలకి నిజం చెప్పినా చెప్పేస్తుంది. అంత డబ్బు ఇవ్వడం మనకేం ప్రాబ్లం కాద్దాము, కానీ ఇలా బ్లాక్మెయిల్ చేస్తే డబ్బు ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇస్తాం, మళ్ళీ బెదిరిస్తుంది, అప్పుడేం చేస్తాం? ముందు ఈ గండం గడిస్తే చాలు చంద్ర, తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించేదేం ఉండద్దాము. సంధ్య ఎలా చెబితే మనం అలా వినాల్సిందే. సరే, నేను మేనేజర్కి ఫోన్ చేసి 20 లక్షలు రెడీ చేయమని చెప్తాను. నువ్వు వెళ్ళి డబ్బిస్తాం, పిల్లలకి నిజం చెప్పొద్దని సంధ్యతో చెప్పు. వెళ్ళు. అలాగే. శశి, ఇదిగో ఇది నాకెలా ఉంది? చాలా బాగుందమ్మా. శశి, ఇదిగో ఇదెలా ఉంది? ఇది కూడా బాగుందమ్మా. నువ్వు ఏ నగ వేసుకున్నా బాగుంటుంది. అట్నా? అయితే ఈ నగలన్నీ తీసుకుంటాను. సంధ్య, ఇంట్లో ఏంటి దుకాణం? ఇప్పుడు నగలు దేనికి? అదేంది దావత్తా అట్ట అంటావో? చచ్చి బతికిన కోడల్నే. నా మెడ చూడండి ఎంత బోసుగా ఉండదో. నా కాడ ఎన్ని నగలుంటే మీ గౌరవం అంత పెరుగుతుంది. అందుకే ఈ నగలన్నీ నేను కొంటా ఉండానా. ఇన్ని నగలా? ఆ, ఏమండి, మీరు ఇవన్నీ తీసుకెళ్ళండి, నేను తర్వాత కాల్ చేస్తాను. నువ్వు ఇలా నీతో పనుందిరా, పోదాం. ఏంటి నువ్వు అసలు చాలా ఎక్కువ చేస్తున్నావేంటి? డబ్బు అడిగావు, ఏర్పాటు చేస్తాను అన్నాను, మళ్ళీ ఇప్పుడు నగలా? అసలు మా ఇంటికి నటించడానికి వచ్చావా లేకపోతే మమ్మల్ని దోచుకోవటానికి వచ్చావా? నటించడానికి వచ్చుండాను కదా అని మరీ చులకనగా చూడకుదామత్తా. నేను చేసే నటన చాలా విలువైనది. ఎంత విలువైంది అంటే మీ అందరి జీవితాలు నా మాట మీదే ఆధారపడి ఉన్నాయి. ఓహో, అది అలసుగా తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని బెదిరిస్తావా? మమ్మల్ని ఆడుకుంటావా? బ్లాక్మెయిల్ చేస్తావా? ఆ సింధు బారి నుంచి పిల్లల్ని కాపాడుకోవటానికి తగ్గుతున్నాను, కానీ లేదంటేనా? ఏం చేస్తావు? నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను. అసలు ఇందాకన్నావే మా అందరి జీవితాలు నీ నటన మీదే ఆధారపడ్డాయని. దానికి రివర్స్లో నీ బ్రతుకు నా దయా దాక్షిణ్యాల మీద ఆధారపడేలా చేయగలను. అట్నా? అంటే
మీరు దయదలిస్తేనే నా బతుకు, లేదంటే లేదు. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఎవరు బతుకుతుండారో ఇప్పుడే నిరూపించమంటావా? ఏంటే నువ్వు నిరూపించేది? ఆవేశపడకు దావత. ఇప్పుడు చూడు, ఇదిగో నా దగ్గర సింధు ఫోన్ నెంబర్ కూడా ఉండదు. సింధు ఫోన్ నెంబర్ నీకెలా తెలుసు? తెలుసుకున్నాను, ఎప్పుడైనా ఇట్టాగే అవసరం పడుతుందనే. మీకే కద్దావత, నాకు కూడా ముందు జాగ్రత్త చాలా ఉండదు. అయితే ఇప్పుడేం చేస్తావే? ఆ ఫోన్ నెంబర్తో ఏం చేస్తావు? సింధుకి నేను ఫోన్ చేసి, సింధు, రిషి శశి నా పిల్లకాయలు కాదు, నేను వాళ్ళకి అమ్మను కూడా కాదు, నీ అత్తయ్య అదే దావత నీ పిల్లకాయల్ని నీ కాకుండా చేయడం కోసం నన్ను అమ్మగా నటించమనుండది. పిల్లకాయలకి అసలు అమ్మవి నువ్వే అని నేను చెప్తాననుకో దావత, ఏమవుతుందో తెలుసునా? నోట మాట రావడం లేదంటే సింధుకి నిజం తెలిస్తే జరగబోయేది ముందే ఊహించుకొని పెట్టుకున్నాను మాట. ఆ ఊహలాగే ఉండాలంటే నేను అడిగిన డబ్బు, నాకు కావలసిన నగలు నా ముందుండాల. లేదంటేనా నీ ఊహే నిజమైపోతుంది దావత్త. ఏంటే తెగ బెదిరిస్తున్నావు? సింధుకి ఫోన్ చేస్తావా? చేయవే, చూస్తాను. అట్నా? హలో, ఎవరు? నేనమ్మే సంధ్యని. సంధ్య అంటే? అదే యష్కి భార్యని, రిషి శశిలకి అమ్మని. ఎందుకు కాల్ చేసావు? అర్జెంటుగా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని చేసుండాను. ముఖ్యమైన విషయమా? ఏంటది? అది నీ జీవితానికి సంబంధించింది. అదే పిల్లకాయలు రిషి శశి. ఫోన్లో కాదు, నేను కలిసినప్పుడు చెప్తానా? హలో, పిల్లలు అంటుంది, కలిసిన తర్వాత చెప్తానంటుంది. డబ్బు నగలు వీలైనంత తొందరగా నాకు తీసుకురా. సంధ్య అంటే వాలిపోయే పొద్దు అనుకున్నావేమో, పొడిచే పొద్దు. హలో మేనేజర్ గారు, మాకు అర్జెంటుగా 20 లక్షలు క్యాష్ కావాలి. ఈవినింగ్ కల్లా ఏర్పాటు చేయండి. అలాగే సార్. ఓకే. చంద్ర, మేనేజర్కి ఫోన్ చేసావా? ఏమన్నాడు? డబ్బులు సాయంత్రానికల్లా అరేంజ్ చేస్తా అన్నాడు. ఆ డబ్బు సరిపోదు చంద్ర, ఇంకా డబ్బు కావాలి. అదేంటి, 20 లక్షలని నువ్వే చెప్పావు కదా? చెప్పాననుకో, కానీ ఆ సంధ్య మళ్ళీ ప్లేట్ మార్చింది. మళ్ళీ ఏమడిగింది? నగలు, జ్యువెలరీ షాపు వాణ్ణి మన ఇంటికే పిలిచింది. తనకి నచ్చిన నగలన్నీ తీసుకుంటుందంట. అందుకే నీకు చెప్పాను, తను బ్లాక్మెయిల్ చేస్తే డబ్బు ఇవ్వడం కరెక్ట్ కాదని, మళ్ళీ బెదిరిస్తుందని. నగలకి డబ్బు ఇవ్వడం కుదరదని చెప్పు. ఇవ్వకపోతే సింధుకి ఫోన్ చేసి నిజం చెప్పేస్తుందంట చంద్ర.
నా ముందే సింధుకి ఫోన్ చేసి నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అంది. అది విని నా పై ప్రాణాలు పైకి పోయాయి. అసలు నువ్వు అడిగిన నగలు ఇస్తానని బ్రతిమాలి ఫోన్ మాట్లాడడం ఆపించాను. తప్పదు చంద్ర, నగలకు కూడా డబ్బు కావాల్సిందే. సంధ్యని కోడలని తెచ్చావు, కురువై కూర్చుంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అనుభవించాలి. అయినా ఇదంతా నీ ప్లానేగా. తప్పు నాదే, తొందరపడ్డాను. అసలు ఇప్పుడు సంధ్యని తప్పిద్దామన్నా కుదరని పరిస్థితి. మళ్ళీ ఇంకేం టెన్షన్ పెడుతుందో ఏంటో. ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారు. ఇప్పటికైనా అర్థమైందా? చంద్ర, ఫోన్ చేయి, ఎక్స్ట్రా డబ్బులు కావాలని చెప్పు. కష్టాలన్నీ తీరిపోయినట్టే. నేను అడిగిన డబ్బు నగలు నా చేతికి వచ్చేస్తున్నాయి. అవి అందగాని ఈ ఇల్లు ఈ మనుషుల్ని వదిలేసి వెళ్ళిపోతా. ఈ పిల్లకాయలు పెడదా ఇట నటించే బాధ రెండు పోతాయి. ఇంకా నా లైఫ్ అంతా హ్యాపీ. అర్జెంటుగా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని చేసుండాను. నీ జీవితానికి సంబంధించింది. నన్ను చూస్తేనే కోపడే సంధ్య ప్రత్యేకంగా నాకు ఫోన్ చేయడం ఏంటి? ఫోన్ చేసి ఓ ముఖ్యమైన విషయం నాతో మాట్లాడాలి, అది నా జీవితానికి సంబంధించింది అంది. అది ఏంటి అని అడిగితే పిల్లలు అని పూర్తిగా చెప్పకుండా కలిసిన తర్వాత చెప్తానంది. రిషి శశిల గురించి ఏమైనా నిజం నాతో చెప్పబోతుందా? మరి చెప్పకుండా ఎందుకు ఆగింది? తనని ఎవరైనా ఆపారా? సింధు ఫోన్ చేస్తుండదే. ఇప్పుడు అమ్మకి ఏం చెప్పాలా? ఏం చెప్పకుండా ఉండటమే బెటర్. కాల్ కట్ చేస్తుందేంటి? పొరపాటున ఈ అమ్మితో పిల్లకాయల గురించి ఫోన్లో చెప్పాను. ఇక ఈ అమ్మి నన్ను వదలదు. సంధ్య కావాలని కాల్ కట్ చేస్తోంది. ఖచ్చితంగా ఇంట్లో ఏదో జరిగింది. సంధ్య ఒట్టి డబ్బుల మనిషిది. దేవదాసుగాడి బారి నుంచి కాపాడనన్న కృతజ్ఞత కూడా లేదు దానికి. నన్ను బెదిరిస్తుందా? ఏదో విషయంలో దొరక్కపోదు, అప్పుడు చెప్తాను అసలు దాని పని. ఏం దావత్తా, నన్ను తిట్టుకుంటా ఉండవా? తిడితే పడే రకానివా నువ్వు? తిరిగి అనే రకానివి. పర్లేదు, నా గురించి బాగానే చదువుండవు.
సర్లే గాని నేనిచ్చిన గడువు అయిపోతా ఉండదు. డబ్బు నగలు ఇంకా రాలేదేటే? అరే డబ్బేమన్నా మా పెరట్లో చెట్లు కాసే కాయలనుకున్నావా? నువ్వు అడగగానే కోసివ్వడానికి బ్యాంకు నుంచి విత్డ్రా చేయాలి, తీసుకొని రావాలి. ఇదిగో నువ్వు అడిగిన డబ్బు వస్తుంది. ఈలోపు పిచ్చి పిచ్చి పనులేం చేయకు. ఎవరు? ఇంకెవరో సింధునే. ఫోన్ కట్ చేయవే. చెయ్యి. నువ్వు దుడ్డు ఇవ్వకుండా నన్ను కట్ చేస్తే ఎట్టా? అందుకే సింధుకి నేను నిజం చెప్పేద్దామని డిసైడ్ అయిపోయి ఉన్నాను. ఏం దావత? ఫోన్ లిఫ్ట్ చేసి అయ్యో మీకు నిజం చెప్పేద్దునా? నేను డూప్లికేట్ అమ్మని, రిషి శశిల ఒరిజినల్ అమ్మవి నువ్వే. నా చేత ఈ నాటకం అంతా ఆడిస్తుండది మహారాణి శ్రీ మీ అత్తయ్య గారి అని చెప్పేద్దునా? వద్దే, అంత పని చేయకు. నీకు దండం పెడతాను. నాకు కావాల్సింది నీ దండాలు కాదు, డబ్బులు. ఇవ్వడం వేరు, చెప్పడం వేరు. ఒక్క పావు గంట ఆగు. ఈ లోపు డబ్బులు ఇవ్వకపోతే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను నిన్ను ఆపను. సరే, పావు గంటే వెయిట్ చేస్తా. పావు గంట లోపల డబ్బులు గనక నాకు హ్యాండ్ ఓవర్ కాకపోతే పిల్లకాయల్ని వాళ్ళ అమ్మకు, అదే వాళ్ళ సింధు అమ్మకి హ్యాండ్ ఓవర్ చేసేస్తుంది అవత. అంత నా కర్మ. నేను చేసుకున్నదే. చందు అన్నట్టు కోడలుగా దీన్ని తీసుకొస్తే కొరివిలా మారి నన్ను కాల్చుకు తింటోంది. దావత నా తల పగిలిపోతా ఉండదే. నీతో తలనొప్పి నాకే, నీకు కాదు. డబ్బు వచ్చేలోపు ఓ మంచి కాఫీ తాగితే బాగుంటుంది కదా? అవును, బాగుంటుంది. అసలు కిచెన్లో అన్నీ ఉన్నాయి, వెళ్ళి పెట్టుకొని తాగు. నాకిప్పుడు అంత ఓపిక లేదు దావత. నువ్వే వెళ్ళి ఒక మంచి కాఫీ చేసి తీసుకురా. ఏంటి? నేనా? నువ్వే. ఏ తీసుకురావా? తెస్తాను. ఇదిగోండి కాఫీ. దావత కాఫీ సూపర్. ఈ చంద్ర ఇంకా రాలేదేంటి? దావత ఒక్క నిమిషమే మిగిలిండదే. దాత 5 సెకండ్లు మాత్రమే ఉండదు. 5 4 3 2 1. దాము, అదిగో డబ్బులు వచ్చేసాయి. రారా. చంద్ర, తీసుకొచ్చావా? ఇదిగో నువ్వు అడిగిన డబ్బు. నగలు కూడా కొనుక్కోవాలన్నావుగా, ఆ డబ్బు కూడా ఇందులోనే ఉంది. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఏంది దావత వార్నింగ్ ఇస్తా ఉండవా?
నీ జుట్టు నా చేతిలో ఉండదు. జాగ్రత్త. మీరేంటి, మీరు డైరెక్ట్గా ఇంటికి వచ్చేసారేంటి? మిమ్మల్ని ఆఫీసులో కలవమని చెప్పాను కదా. నీ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి విసుగొచ్చింది. అందుకే ఫైనల్గా తేల్చుకుందామని ఇంటికొచ్చాం. ప్లీజ్ ఇంట్లో డిస్కషన్ వద్దు, మా అమ్మకి తెలిసిపోతుంది. అలా బయటికి వెళ్దాం పదండి. లేదు, మీ అమ్మతోనే తేల్చుకుంటాం. పిలువాని. ప్లీజ్ మీకు దండం పెడతాను, దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? నిన్ను నమ్మి కోట్ల రూపాయలు ఇచ్చాం, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా మాకు రిటర్న్ రాలేదు. ఇన్ని రోజులు ఆగారు కదా, ఇంకొన్ని రోజులు ఆగండి ప్లీజ్. మొత్తం క్లియర్ చేస్తాను ప్లీజ్. వాస్తవ్ గారు, వీళ్ళు నా ఫ్రెండ్స్. నైట్ పార్టీ ఉందంటే నేను రాన్రా, నేను నా వల్ల కాదు వెళ్ళండి అని చెప్తున్నాను అంతే. అంతే కదా? మీకు అబద్ధాలు చెప్పడం కూడా సరిగ్గా రాదు సార్. నిజం చెప్పండి, ఎవరు వాళ్ళు? ఎందుకు వాళ్ళని అంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు? ఏదైనా ప్రాబ్లమా? అవును. ఏంటా ప్రాబ్లం? మనీ, క్రోర్స్ ఆఫ్ రూపీస్ నేను వాళ్ళకి ఇవ్వాలి. సంధ్య గురించి తెలిసేదాకా మిమ్మల్ని వదిలిపెట్టను. ఏం చేస్తావే? మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నిజంగా సంధ్య పని మీద బయటకు వెళ్ళుంటే ఈ పాటికి తను వచ్చి తీరుతుంది. అప్పటిదాకా నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.